సెలెక్షన్స్. నేను మీ వసంత. మన ఈరోజు వీడియోలో గద్వాల్ కాటన్ ఉన్నాయి, చినాన్స్ ఉన్నాయి, ఇంకా డోలాస్లో కూడా మనకి మంచి వెరైటీ డిజైన్స్ అయితే వచ్చేసినాయి. రెండు శారీస్ అయితే చూసేద్దాం. ఫస్ట్ వచ్చేసి గద్వాల్ కాటన్లో చాలా కలర్ కాంబినేషన్స్ వచ్చాయి. కొంచెం దగ్గర షేడ్స్ ఉన్నాయి కానీ డిఫరెంట్ ఉన్నాయి, కొంచెం డిఫరెన్స్లో క్లియర్గా పెట్టండి. అన్నీ బాగున్నాయండి, ఏ కలర్ కాంబినేషన్ అయినా చక్కగా చూడొచ్చు. ఇది వచ్చేసరికి మనకి కనకాంబరం షేడ్ కలర్, దాంట్లోనే దానికి బార్డర్ వచ్చేసరికి డార్క్ బాటిల్ గ్రీన్ కలర్ వచ్చింది. అన్నిటికీ చిన్న బార్డర్స్, ఒక 2 ఇంచెస్ బార్డర్స్, జరీ బార్డర్స్, ఇలా చిన్న జరీ పీకాక్ బార్డర్ వచ్చింది. పళ్ళు వచ్చేసరికి గ్రీన్ కలర్ పళ్ళు, కాంట్రాస్ట్ పళ్ళు వస్తుంది. వీటికి కూడా మనకి బ్లౌజెస్ రావు, అన్నీ కూడా వితౌట్ బ్లౌజెస్. ఈ శారీస్ అన్నీ కూడా 1350 ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది. వీడియోని లైక్ చేయండి, లైక్ నెంబర్ని కూడా షేర్ చేయండి. ఫాస్ట్గా ఇందులో కలర్స్ అయితే చూపిస్తాను. మనకి ఫోల్డింగ్ ఇలా వస్తుంది కదా, ఇవి వచ్చేసరికి డార్కర్ షేడే, లైట్ ఏం కాదు. ఇందులో మనకి కొన్ని పేస్టల్స్ కూడా ఉన్నాయి. ఇది వచ్చేసరికి సంపంగ్ గ్రీన్. మనకి ఇక్కడ ఈ గ్రీన్లో 2 వేరియేషన్స్ ఉన్నాయి సార్. దీనికి బార్డర్ డిఫరెన్స్ లేండి, దీని కాంబినేషన్ వేరు. సో క్లియర్గా అయితే స్క్రీన్ షాట్ పెట్టండి. సంపంగ్ గ్రీన్కి రామా బ్లూ కాంబినేషన్. ఇది కూడా చిన్న బార్డరే, బ్యూటిఫుల్ ఉంది. ఈ సారీ కూడా 1350. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది దమయంతి గ్రీన్ ఉంటుంది కదా, ఆ షేడ్కి మెరూన్ కలర్ కాంబినేషను. మెరూన్ కూడా బోర్డర్ మారించండి. ఇది వచ్చేసరికి సర్కిల్ షేప్ వచ్చింది, సర్కిల్ వచ్చింది. దీనికి పళ్ళు కూడా బోర్డర్ మెరూన్ వచ్చింది, పళ్ళు మాత్రం ఎల్లో మెరూన్ కాంబినేషన్లో వచ్చింది. ఇలా లైన్స్ లాగా ఇచ్చారు, చాలా బాగుంటుంది. లైట్ వెయిట్లో ఉంటుంది, చక్కగా ఎవరైనా కట్టుకోవచ్చండి. పెద్దవాళ్ళనే కాదు, చక్కగా మంచి బ్లౌజెస్ వేసుకొని ఎవరైనా కట్టుకోవచ్చు. లైట్ వెయిట్లో కంఫర్ట్గా ఉంటుంది. ఈ సారీ కూడా 1350. బార్డర్ అయితే చాలా బాగుంది. నెక్స్ట్ వచ్చేసి ఎల్లోకి ఇది కూడా సంపంగ్ గ్రీన్ చూద్దాం కదా, ఇది ఎల్లో వచ్చేసరికి సంపంగ్ ఎల్లోనే వస్తుంది. ఎందుకంటే షేడు రెగ్యులర్ ఎల్లో షేడ్ కూడా చూడండి. బోర్డర్ కలరు డార్క్ బాటిల్ గ్రీన్ కూడా కాదేమో, ఇది నాచు గ్రీన్. ఇది డైమండ్ షేప్లో వచ్చింది. బార్డర్ వచ్చేసరికి ఇలా పళ్ళు గ్రీన్ కలర్ కాంట్రాస్ట్ పళ్ళు, చాలా బాగున్నాయి అన్నీ కూడా. ఈ సారీ కూడా 1350. నెక్స్ట్ కాంబినేషన్ వచ్చేసి ఇది కూడా కొంచెం దగ్గర షేడ్స్ ఉన్నాయి చూడండి. ఇది వచ్చేసరికి వక్క కలర్ అంటారు కదా, ఆ కలర్ అండి. ఇంగ్లీష్ కలర్తోనూ దానికి గ్రీన్ కలర్ వచ్చింది, బాటిల్ గ్రీన్ కలర్ బార్డర్ వచ్చింది. దీనికి పళ్ళు కాంట్రాస్ట్ పళ్ళు వస్తుంది. ఇలా చిన్నగా పీకాక్ బార్డర్ వచ్చింది, డీసెంట్ కలర్. ఈ సారీ కూడా 1350. నెక్స్ట్ వన్ వచ్చేసి లైట్ బిస్కెట్ కలర్, అంటే కొంచెం గంధం షేడ్ వస్తుంది చూసారా, ఆ కలర్. దానికి బ్లూ కలర్ వచ్చింది. ఇలా చిన్న బోర్డరు, వైలెట్ కలర్ షేడు, బ్యూటిఫుల్ కాంబినేషన్. ఈ సారీ కూడా 1350. మీకు కలర్ కాంబినేషన్ అర్థమవుతున్నాయి కదా, అందుకే నేను ఫుల్ ఓపెన్ చేయట్లేదు, ఎందుకంటే ఆ ఫోల్డింగ్ కూడా చాలా డిఫరెంట్గా ఉంది. ఇది వచ్చేసరికి రస్ట్ ఆరెంజ్కి రామా బ్లూ కాంబినేషన్ వచ్చింది. అసలు ఎంత క్లాసీగా ఉన్నాయి చూడండి. అది కాటన్కి ఆ కలర్ కాంబినేషన్స్ చాలా బాగున్నాయి. 2 సైడ్స్ కూడా ఇలా బార్డర్ వస్తుంది. ఈ సారీ కూడా 1350. నెక్స్ట్ వచ్చేసి ఇవన్నీ కూడా సేమ్ ప్రైస్ అండి, 1350. గ్రే షేడ్, గ్రేలో కూడా ఇంగ్లీష్ కలర్ గ్రే, డార్క్, మరి పేస్టల్ కాదు. దానికి మెరూన్ కలర్ బార్డర్ వచ్చింది, మెరూన్ కలర్ పళ్ళు. చాలా బాగుంది కలర్ అయితే, అంటే డిఫరెంట్ కాంబినేషను. ఈ సారీ కూడా 1350. నెక్స్ట్ వచ్చేసి గ్రీన్, ప్యారెట్ గ్రీన్కి మెరూన్ కాంబినేషను, ఎవర్ గ్రీన్ కాంబినేషన్. అసలు భలే ఉందండి. మనకి ఇవన్నీ కూడా కొంచెం కంచిపట్టులో అలా ఇలాంటి కాంబినేషన్స్ వచ్చాయి కదా, ఇప్పుడు కాదు, ఓల్డ్ స్టైల్ కాంబినేషన్స్. అలా ఆ లుక్లా అనిపిస్తుంది. బార్డర్ కూడా బాగుంది, డైమండ్ షేప్ వచ్చింది. ఇది కూడా 1350. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది ఓపెన్ చేసి పెడదామన్నా కూడా చాలా టైం పట్టేస్తుందండి ఓపెన్ చేయడానికి. ఇది వచ్చేసరికి గ్రేలో ఆల్రెడీ ఇప్పుడు ఒకటి చూపించాను కదా, గ్రేకి గ్రీను. ఇది గ్రేలో బ్లూ యాడ్ అయిన షేడ్ అని, అంటే కొంచెం పికాక్ బ్లూ ఉంటుంది చూసారా, అందులో కొంచెం గ్రే యాడ్ అయితే వచ్చే షేడు. దానికి మంచి మెరూన్ కలర్ బార్డరు, చిన్న పికాక్ బార్డరు, ఇలా పళ్ళు వస్తుంది. బ్యూటిఫుల్ కాంబినేషన్, రెగ్యులర్గా లేదు ఈ కాంబినేషన్, డిఫరెంట్గా ఉంది. ఈ సారీ కూడా 1350. నెక్స్ట్ వచ్చేసి ఆరెంజ్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషను. ఇది కూడా బ్రైట్ కాంబినేషన్, చాలా బాగుంది, బ్యూటిఫుల్. మరీ డార్క్ ఆరెంజ్ కాదు, మీడియం షేడ్ ఆరెంజ్కి గ్రీన్, బాటిల్ గ్రీన్ వచ్చింది. బ్యూటిఫుల్ బ్రైట్ ఉంది. ఈ సారీ కూడా 1350. ఇట్లా సరదాగా కట్టుకోవచ్చండి, సమ్మర్ అయినా బాగుంటుంది, ఎప్పుడైనా కట్టుకోవచ్చు. ఇది చూడండి, లైట్ గోల్డెన్ కలరు, ఆ కలర్కి వైలెట్ కలర్ కాంబినేషన్. దీనికి పళ్ళు కూడా అదే వచ్చింది. మనకి ఇది ఎక్కువగా రెగ్యులర్గా వస్తుంది గద్వాల్స్లో, మనకి కాటన్లో వచ్చేసరికి చాలా బాగుంటుంది. ఈ సారీ కూడా 1350. నెక్స్ట్ వచ్చేసి
సంపంగి ఎల్లోకి ఇందాక గ్రీన్ చూసాం కదా, ఇది వచ్చేసరికి వైలెట్ వచ్చింది. అంటే చిన్న బార్డర్ మారుతుంది. సో ఏదైనా తీసుకోవచ్చండి, కాంబినేషన్స్ అన్నీ కూడా బ్యూటిఫుల్ ఉన్నాయి. ఇది కూడా వైలెట్ వచ్చింది, ఇలా కాంబినేషన్ చాలా బాగుంది కదా. చాలా లైట్ వెయిట్లో ఉంటుంది, ఇలా పేపర్ ఉండటం వల్ల కొంచెం మందంగా కనిపిస్తుంది కానీ చాలా లైట్ వెయిట్ ఉంటుంది. ఇలా లైట్ ట్రాన్స్పరెంట్. ఈ సారీ కూడా 1350. నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా గ్రే షేడ్లోకే వస్తుంది, కానీ గ్రేలో ఆల్రెడీ 2 వేరియేషన్స్ ఉన్నాయి. ఇంకో గ్రే కూడా ఉంది, కానీ చాలా షేడ్స్ వేరే అండి, అన్నీ కూడా డిఫరెంట్గా ఉన్నాయి. దీనికి మెరూన్ కాంబినేషన్ వచ్చింది. ఇలా పళ్ళు బ్యూటిఫుల్ ఉంది కదా. ఈ సారీ కూడా 1350. పికాక్ బార్డర్ వచ్చింది. అన్నీ కూడా చిన్న బార్డర్స్, పెద్ద బార్డర్స్ ఏం లేవు, అన్నీ చిన్న సేమ్ బార్డర్, సేమ్ స్టైల్. అంటే ఒకటే బార్డర్లు కాదు, మళ్ళీ కొన్ని మారుతూ ఉన్నాయి. కొన్ని డిజైన్స్, కొన్ని పీకాక్ ఉన్నాయి, కొన్ని సర్కిల్స్ ఉన్నాయి అలా కదా. ఇది వచ్చేసరికి రస్ట్ ఆరెంజ్ ఉంటుంది కదా, అందులో ఒక షేడ్, దానికి రామా బ్లూ కలర్ కాంబినేషన్ వచ్చింది. చాలా బాగుంది ఇక్కడ. ఈ సారీ కూడా 1350. మనకి పెద్దవాళ్ళైనా కట్టుకోవచ్చు, ఎవరైనా ట్రై చేయొచ్చు. ఇక బ్లౌజెస్ వేసుకొని ట్రెండీగా ఉంటాయి. చాలా చిన్న బార్డర్స్ కదా, కొంచెం నీట్గా కూడా ఉంటుంది. ఇది కూడా గ్రేలోకే వస్తుంది, కానీ షేడ్ వేర్ చూసారా. దీనికి మెరూన్ కాంబినేషన్ వచ్చింది. ఇలా బ్యూటిఫుల్ ఉన్నాయి కదా అన్నీ కూడా. ఈ సారీస్ అన్నీ కూడా 1350. ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది. మీకు ఏమైనా నచ్చినట్టయితే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి స్క్రీన్ షాట్ తీసి మీరు వాట్సాప్ ద్వారా శారీ బుక్ చేసుకోవచ్చు. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేయండి. నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ వస్తే మీరు వెంటనే చూడొచ్చు. నెక్స్ట్ వచ్చేసి చినాన్స్లో న్యూ డిజైన్. మనకి ప్యూర్ బిన్ని సిల్క్స్ ఉంటాయి కదా, వాటిల్లో ఉండే డిజైన్ స్టైలే, కానీ ఫ్యాబ్రిక్ వచ్చేసరికి చినాన్ వస్తుంది. కలర్ కాంబినేషన్స్ చాలా బాగున్నాయండి అన్నీ. అంటే చినాన్స్లో మనం రెగ్యులర్గా డార్క్ చార్ట్ చేస్తాం కదా, అవి కాదు, న్యూ స్టైల్స్ వచ్చాయి. చాలా బాగుంది కాంబినేషన్స్. ఏంటి డిజైన్ చూడండి, కలర్ చూడండి, మంచిగా పిస్తా గ్రీన్లో బ్యూటిఫుల్ ఇలా లైన్స్ వచ్చి, ప్యూర్లో మనకి బిన్నెస్లో ఎలాంటి డిజైన్స్ ఉంటాయో కొంచెం అదే స్టైల్స్లో అనమాట. అంటే మనకి బడ్జెట్ రేంజ్లో వస్తుంది. అలానే ఇదేం సెమీ కాదు, ప్యూర్ చిన్నాన్ వస్తుంది. ఫ్యాబ్రిక్ వచ్చేసరికి ఇలా ఫాల్ ఉంటుంది, ట్రాన్స్పరెంట్ లేదు. ఫాల్ ఇష్టమైతే కనుక ఎవరైనా కట్టుకోవచ్చు. కలర్ అయితే చాలా బాగుంది, కొంచెం పేస్టల్ టోనే కానీ బ్యూటిఫుల్ ఉంది. ఎవరికైనా కూడా చక్కగా సెట్ అవుతుంది. మన రెగ్యులర్ గ్రీన్ కాదు, చాలా బాగుంది కదా. దీని మీద వచ్చిన సరీ కూడా కాపరిష్ గోల్డ్, చాలా లైట్ షేడ్లోనే ఉంది. పైవైపు చిన్న బార్డర్, 1.5 ఇంచ్ బార్డర్, ఇలా జరీ లైన్స్ ఉండి ఇక్కడ చిన్న లీఫ్ స్టైల్ లాగా డిజైన్ వచ్చింది. కింద చూడండి, మనకి ఈ డిజైన్స్ ఇప్పుడు మంచి ట్రెండ్ కదా. ఇలా పైన 2 ఇంచెస్ జరీ బార్డర్, కింద అంతా చెక్స్ వచ్చి చిన్న లైన్ ఇచ్చారు. ఒక 1/2 ఇంచ్ చిన్న జరీ లైన్ ఇచ్చారు. చాలా డీసెంట్ అండ్ నీట్గా ఉంది. సింగిల్ కలర్ మ్యాచింగ్ బ్యూటిఫుల్ ఉంది కదా. లైట్ ఫాల్ ఉంటుంది. ఫాలింగ్ ఇష్టమైతే కనుక చక్కగా కట్టుకోవచ్చు అండి, ఎవరికైనా కూడా బాగుంటుంది. ఇలా ఆల్ ఓవర్ అంతా ఉంటుంది. చిన్న చిట్పళ్ళు వస్తుంది. దీనికి బ్లౌజ్ వచ్చేసరికి ముంగా సిల్క్ బ్లౌజు. ఇది కూడా మంచి క్వాలిటీ, చాలా సాఫ్ట్ ఉంది. ఇలా 3 లైన్స్, చిన్న డైమండ్ వచ్చింది, సెల్ఫ్ కలరే వచ్చింది చూసారా, చాలా బాగుంది కదా. లైట్ ఫాల్, అవసరం. ఇవన్నీ కూడా డ్రై వాష్, బ్యూటిఫుల్ ఉంది. ఈ సారీ ప్రైస్ వచ్చేసరికి 2550. మనకి ఇందులో కలర్స్ కూడా ఎంత నీట్గా ఉన్నాయో అన్నీ కూడా. లావెండర్, ఇంకా అసలు లావెండర్ అంటే చెప్పేది లేదు. లావెండర్లో మనం చిన్న చేసాం, కానీ ఈ షేడ్ కాదండి, అది ఇంకొంచెం లైట్ షేడు. ఇది కొద్దిగా డార్కర్ షేడే అనుకోవచ్చు. బ్యూటిఫుల్. కింద బార్డర్ డిజైన్ అయితే చాలా బాగా నచ్చింది, చాలా బాగుంది. అంటే జరీ ఉంటుంది, ఇలా సాఫ్ట్గానే ఉంది, మరి గుచ్చుకునే జరీ ఏం కాదు. బ్యూటిఫుల్ ఉంది కలర్ అయితే, మన ట్రెండింగ్ కలరు. ఫాస్ట్గా చూసుకోండి. ఇవైతే రెడీ టు డిస్పాచ్ 3 సెట్స్ ఉన్నాయి, సో ఫాస్ట్గా చూసుకోండి. కింద బార్డర్ స్టైల్ చూసారా, అంటే రెగ్యులర్ బార్డర్స్లా కాకుండా డిఫరెంట్గా వచ్చింది కదా. చెక్స్ వచ్చేసరికి చాలా బాగుంది లుక్ అయితే. దీనికి బ్లౌజ్ వచ్చేసరికి సెల్ఫ్ కలర్ బెనారసి బుట్టీతో 1 మీటర్ ఉంటుంది. ముంగా ఫ్యాబ్రిక్ డిఫరెంట్ కదా, చాలా బాగుంది. ఈ సారీ కూడా 2550. నెక్స్ట్ వన్ వచ్చేసి ఎల్లో, చామంతి, బంతి ఎల్లో, చామంతి కాదు బంతిలో ఉన్న షేడ్ ఉంటుంది చూసారా, ఆ ఎల్లో షేడ్. బ్యూటిఫుల్ కలర్, బ్రైట్గా ఉంది, చక్కగా ఉంది. ఇది కూడా మనకి సేమ్ డిజైన్ వస్తుంది. పళ్ళులన్నిటికీ కూడా చిన్న పళ్ళులే, ఇలా చిన్న చిట్ పళ్ళులు వస్తుంది. కింద బోర్డర్ అనేది అన్నిటికీ అలా గ్యాప్ వచ్చి చెక్స్ వస్తుంది. అంటే మీకు ఎల్లోలో ఈ గోల్డ్ అనేది తెలుస్తుందో లేదో, స్టార్టింగ్ నుంచి మనకి ఇదే లైన్స్ దగ్గరగా 1 ఇంచ్ గ్యాప్లోనే వచ్చాయి. ఈ బుట్టి అనేది మొత్తం అంతా ఉంది. సెల్ఫ్ కలర్ బ్లౌజ్, బ్యూటిఫుల్. ఈ సారీ కూడా 2550. నెక్స్ట్ వన్ వచ్చేసి పీచ్లో కూడా షేడ్ బాగుందండి. అంటే కొన్ని మనకి షేడ్స్, కలర్స్, ఆ డిజైన్ బట్టి
ఫ్యాబ్రిక్ని బట్టి మారిపోతూ ఉంటాయి కదా. మంచి షేడ్ కదా, చాలా బాగుంది. ఇప్పుడు మంచి ట్రెండ్ ఇది కూడా, ఎవరికైనా బాగుంటుందండి. ఈ కలర్ మంచి షేడ్, ఇది షైన్ ఉంటుంది మనకి. చినాన్ అనేసరికి లైట్ షైన్ ఉంటుంది. ఫ్యాబ్రిక్ వాళ్ళు కూడా కలర్ చాలా బాగా తెలుస్తుంది. చిన్న చిప్పల్లో. దీనికి కూడా బ్లౌజ్ వచ్చేసరికి ఇలా అన్నీ కూడా ముంగా సిల్క్ బ్లౌజ్. బ్లౌజ్ కూడా సాఫ్ట్ ఉంది, 1 మీటర్ ఉంటుంది. ఫాల్ ఇష్టమైతే కనుక ఎవరైనా ట్రై చేయొచ్చండి. బ్యూటిఫుల్. ఈ సారీ కూడా 2550. మనకి బిన్నీస్ అంటే కొంచెం ప్రైస్ ఎక్స్పెన్సివ్ కదా, ఇక మంచి రేంజ్లో చిన్న పార్టీ వేర్ లుక్ వస్తుంది, కంఫర్ట్ ఉంటుంది. ఎంత లైట్ వెయిట్ ఉందో. ఫస్ట్ ఇది వచ్చేసరికి సీ గ్రీన్ కలర్. మీకు వీడియోలో ఏం కలర్ కనిపిస్తుందో నాకు తెలియదు, కొత్త షేడ్ బాగుందండి. నేను ప్యూర్ షినాన్లో కూడా చేశాను ఒక 2 డేస్ బ్యాక్. అయితే అదే షేడు బాగుంటుంది. షేడ్ అయితే మీకు కరెక్ట్గా నాకు తెలిసి రాదు ఈ షేడ్ అయితే వీడియోకి. ఇది వచ్చేసరికి ఏ బ్లూలోనో కనిపించవచ్చు కానీ గ్రీన్ షేడ్. ఇలా చిన్న బార్డర్, కింద చెక్స్ వచ్చింది, చాలా బాగుందండి. బయట కలర్ అయితే చాలా క్లాసీగా ఉంది. ఇది వచ్చేసరికి ఇలా చిన్న పళ్ళు. ఎందుకంటే నాకు ఈ కలర్ చాలా బాగా నచ్చుద్ది. సో చాలాసార్లు అనుకుంటా వీడియోలో కరెక్ట్గా రాదు ఈ కలర్ అని. దీనికి బ్లౌజ్ వచ్చేసరికి ఇలా కొంచెం వేరియేషన్ ఉంది బ్లౌజ్ కలర్ వచ్చేసరికి. అంటే ఇది ముంగా ఫ్యాబ్రిక్ కదా, ఒకేసారి డై చేసినా కానీ కలర్, ఈ ఫ్యాబ్రిక్కి కలర్ వేరేగా పట్టింది. దీనికి కొంచెం జస్ట్ లైట్ వేరియేషన్. చాలా బాగుంది. ఈ సారీ కూడా 2550. నెక్స్ట్ కలర్ వచ్చేసి గోధుమ కలర్. భలే ఉందండి కలర్ అయితే. ఈ కలర్ కూడా ఎవరికైనా బాగుంటుంది. మనం చాలా రెగ్యులర్గా బిస్కెట్ షేడ్ చూస్తాం కదా ఎక్కువ, దానికన్నా కూడా కొంచెం థిక్ ఉంది, బాగుంది షేడ్ అయితే. మనకి ఇంచుమించు ప్యూర్లో వచ్చే కలర్సే ఇవన్నీ కూడా. బాగుంది కదా కలర్, చాలా బాగుంది. ఈ షేడ్ అయితే మనం ఈ మధ్య చేయలేదండి, ఏ ఫ్యాబ్రిక్లో కూడా వచ్చినట్లేదు. ఇంత డార్కర్ షేడ్, కొంచెం సెలబ్రిటీ కలర్ కూడా అనొచ్చు. ఈ కలర్ చాలా బాగుంటుంది. ఎంత డీసెంట్గా ఉంటుందో అంత లుక్ కూడా బాగుంటుంది. ఈ సారీ కూడా 2550. నెక్స్ట్ వచ్చేసి తూర్పు కలర్. మొన్న డోలాలో కూడా చేశాను కదా ఈ కలరు, బాగుందండి. షేడ్ అయితే చాలా బాగుంది, బ్యూటిఫుల్. ఇది కొంచెం ఆల్ ఓవర్ అంతా మనకి ఇదే డిజైన్, చిన్న చిట్పళ్ళు, అన్నిటికీ చిన్న చిట్పళ్ళులే. మంచి షేడ్ కలర్. ఇలా బ్లౌజ్ వస్తుంది, బ్యూటిఫుల్ కదా. లాస్ట్కి అయితే చూసుకోండి. ఈ సారీ ప్రైస్ కూడా 2550. నెక్స్ట్ వచ్చేసి ప్యూర్ చిన్నాల్లో మనం బర్డ్ డిజైన్ చేసాం కదా, అందులో కలర్స్ బాగా వచ్చాయండి. అంటే కొంచెం షేడ్స్ అంతకుముందు చేసినట్టు మీద కొంచెం లైట్ డార్క్ వచ్చాయి. ఇది వచ్చేసరికి మనం రెడ్ చేసాం కదా, మిర్చి రెడ్. ఇది కొంచెం మెరూనిష్ రెడ్, బాగుందండి. డార్క్ షేడ్ చాలా బాగుంది. మనకి ఇందులో 2 వేరియేషన్స్ ఉన్నాయి. అంటే డిజైన్ వీవింగ్ అనేది ఇలానే ఉంటుంది. అంటే బర్డ్లో 2 బర్డ్స్ వచ్చాయి, సింగిల్ బర్డ్ కూడా వచ్చింది. చాలా బాగుంది. ఫ్యాబ్రిక్ అయితే ప్యూర్ చినాన్ వస్తుంది, లైట్ వెయిట్ ఉంటుంది. ఇలా ట్రాన్స్పరెంట్ కూడా ఉండదు. ఇది వచ్చేసరికి ఇలా డిఫరెంట్గా బాందీ స్టైల్ వీవింగ్ వచ్చింది. ఇలాగా ఇదంతా కూడా ప్రింట్ కాదు, వీవింగ్లో వచ్చింది. చిన్న థ్రెడ్ జరీతో వీవింగ్ వచ్చింది. కింద వైపు కూడా చిన్న బోర్డర్, ఫ్రిల్స్ కంప్లీట్ అయ్యాక మనకి పై వైపు కూడా చిన్న బోర్డర్ వచ్చింది. అంతా కూడా థ్రెడ్ జరీనే, చాలా కంఫర్ట్ ఉంటుంది. బ్యూటిఫుల్ ఉంది. కలర్ అయితే చాలా బాగుందండి. కొత్త షేడ్ మనం చేయలేదు, ఈ షేడ్ చినాన్స్లో చేయలేదు. బాగుంది. మంచి మెరూనిష్, మెరూన్లోకే వస్తుంది రెడ్, మరి మిర్చి రెడ్ కాదు. ఇలా పళ్ళుకి వచ్చేసరికి ఇలా బోర్డర్స్ వస్తాయి. చివరి కూడా మనకి ఇలా జరీ బోర్డరు, ప్లెయిన్ బ్లౌజు, హ్యాండ్కి బార్డర్ వస్తుంది. కలర్ బాగా తెలుస్తుంది సార్ ఇక్కడ. చాలా బాగుంది షేడ్ అయితే, బ్యూటిఫుల్ కలర్. ఈ సారీ ప్రైస్ వచ్చేసరికి 4450. మనకి ఇందులో లైట్ డార్క్ కాంబినేషన్స్ ఉన్నాయి, అంటే పేస్టల్ ఉన్నాయి. ఈ పింక్లోనే ఇంకొకటి కూడా ఉందండి, 2 వేరియేషన్స్ ఉన్నాయి ఇందులో. మంచి బేబీ పింక్ షేడ్. చాలామంది అడిగారు, చాలా రోజులైంది పింక్ షేడ్ వచ్చి. చూసుకోండి, రిపీట్ అడిగినారు. నేను నెంబర్స్ అయితే సేవ్ చేయలేదు. మనకి ఇది బర్డ్ వేరియేషన్ ఉంది సార్, కొంచెం చిన్న చిన్న బర్డ్స్ కూడా వచ్చాయి. సేమ్ ఫ్యాబ్రిక్, మనకి సేమ్ ప్రైస్, ఏదున్నా తీసుకోవచ్చు. ఇలా 2 సైడ్స్ కూడా బార్డర్ వస్తుంది. ఆల్ ఓవర్ అంతా మనకి ఇలా డిఫరెంట్గా వస్తుంది బార్డర్ అనేది. చాలా లైట్ వెయిట్లో ఉంటుంది. ఫాలింగ్ ఇష్టమైతే ఎవరైనా కట్టుకోవచ్చు. ఇది పళ్ళు వస్తుంది. పళ్ళు కూడా మనకి ఇలా వీవింగ్ డిజైన్ వచ్చింది, ఇలా బర్డ్స్ వచ్చినాయి. చివర అన్నిటికీ జరీ లైన్ వస్తుంది. ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది. ప్లెయిన్ బ్లౌజు, హ్యాండ్కి చిన్న బార్డర్. ఇక పేస్టల్ బేబీ పింక్ షేడు. మనకి ఫ్యాబ్రిక్ చినాన్ షైన్ ఉంటుంది కదా, ఆ షైన్ వల్ల లుక్ అయితే చాలా బాగుంది. బ్యూటిఫుల్ కదా. ఈ సారీ ప్రైస్ కూడా 4450. నెక్స్ట్ కలర్ వచ్చేసరికి లక్స్ గ్రీన్ షేడు. ఈ కలర్ కూడా మనకి ఈ మధ్య చాలా రిపీట్ అడుగుతున్నారు. చాలా బాగుందండి షేడ్ అయితే. ఇది కూడా మనకి సేమ్ ఇప్పుడు చూసిన డిజైనే, ఇలా ఆల్ ఓవర్ అంతా వస్తుంది. పేస్టల్ కలర్ కాదు, బ్రైట్ కలర్ ఉంది. చాలా బాగుంది.
న్యూ కలర్, మనం ఎక్కువ రెగ్యులర్గా ఈ షేడ్ కొంచెం తక్కువే చూస్తాం కదా. ఇలా బ్యూటిఫుల్ కదా, చాలా లైట్ వెయిట్లో ఉంటుంది, స్లిమ్గా కూడా కనిపిస్తారండి మనకి. చినాన్స్ లైక్ షిఫాన్స్ లాగా అనమాట, అన్నీ కూడా డ్రై వాషే. ఇలా పళ్ళు వస్తుంది, దీనికి బ్లౌజ్ వచ్చేసరికి ఇలా ప్లెయిన్ బ్లౌజు, హ్యాండ్కి బార్డర్ వస్తుంది. మనకి ఇదే కలర్ వేరే డిజైన్లో కూడా ఉంది, అంటే ఫ్లవర్లో కూడా సేమ్ కలర్ ఉంది, సేమ్ ఫ్యాబ్రిక్. కానీ క్లియర్గా స్క్రీన్ షాట్ పెట్టండి, చక్కగా ఉంది కలర్ అయితే. ఈ సారీ కూడా 4450. నెక్స్ట్ కలర్ వచ్చేసరికి ఎంత బాగుందోనండి, మంచి స్నఫ్ కలర్, కూడా కొత్త షేడు, డార్క్, బాగా డార్క్ షేడు, బ్యూటిఫుల్ ఉంది కదా. లాస్ట్గా చూసుకోండి, చాలా బాగుందండి షేడ్ అయితే. సేమ్ మనకి డిజైన్ వచ్చేసరికి ఇలా బర్డ్ డిజైనే వస్తుంది. బోర్డ్లోనే ఇలా వీవింగ్ అంతా మనకి ఇలా బాందినీ స్టైల్ వీవింగ్ వస్తుంది. ఇది పళ్ళులో కూడా బర్డ్స్ వచ్చాయి. చివరి కూడా జరీ బార్డర్, చిన్న బార్డరే, పెద్ద బార్డర్ కూడా కాదు. ఇది బ్లౌజ్ ఇలా ప్లెయిన్ అయినా వేసుకోవచ్చు, మీరు ఏదైనా స్నిక్ పట్ చేయించుకున్నా బాగుంటుంది. సింగిల్ అయినా వేసుకోవచ్చు అండి, పెద్దగా ట్రాన్స్పరెంట్ లేదు, ఫాల్ ఉంటుంది. ఈ సారీ ప్రైస్ కూడా 4450. నెక్స్ట్ వచ్చేసి ఎల్లో కూడా లాస్ట్ టైం ఒక మేడం మిస్ అయ్యారు చూడండి, కాకపోతే కొంచెం డిఫరెంట్ షేడ్, అంటే ఇంకొంచెం లైట్ ఎల్లో చేసాము. ఇది కొంచెం మెంతి ఎల్లో, గోల్డెన్ ఎల్లోలో ఉంది, బాగుంది షేడ్. ఈ షేడ్ ఎవరికైనా బాగుంటుందండి. ఇలా బర్డ్ డిజైన్, ఇలా వీవింగ్, థ్రెడ్ కలర్ ఒకటి, గోల్డ్ కలర్ ఒకటి వచ్చింది, జరీ వీవింగ్, 2 సైడ్స్ బార్డర్ ఉంటుంది. ఇది వచ్చేసరికి ఇలా బర్డ్ షేప్లో చిన్నగానే వస్తుంది, అంటే పళ్ళు అని సెపరేట్ ఏమి ఇవ్వలేదండి, వీవింగ్ స్టైల్ అలానే ఇచ్చారు. చివరి మనకి జరీ లైన్, బ్లౌజ్ వచ్చేసరికి ప్లెయిన్ బ్లౌజ్. చాలా బాగుంది కలర్ అయితే, ఎవరికైనా బాగుంటుందండి షేడ్, చక్కగా చూడొచ్చు. ఈ సారీ ప్రైస్ కూడా 4450. నెక్స్ట్ వచ్చేసి పింక్లో ఆల్రెడీ వేరే షేడ్ సేమ్ వేరే డిజైన్, చిన్న వేరియేషన్ ఉందన్నాను కదా బర్డ్లో, చూడండి క్లియర్గా. ఇది కొంచెం డార్క్ ఉంది, దాని మీద జస్ట్ లైట్గా ఇలా ఆల్ అంతా మనకి ఇలా బర్డ్ డిజైన్ వస్తుంది. బ్యూటిఫుల్ ఉంది కదా, చక్కగా ఉందండి షేడ్. ఇది పళ్ళు వస్తుంది, పళ్ళు ఇలా బర్డ్ డిజైన్ వస్తుంది. బ్లౌజ్ వచ్చేసరికి ప్లెయిన్ బ్లౌజ్, హ్యాండ్కి బార్డర్ వస్తుంది. బ్యూటిఫుల్ కలర్, ఏ డిజైన్ అయినా తీసుకోవచ్చు. ఈ సారీ ప్రైస్ కూడా 4450. నెక్స్ట్ వన్ వచ్చేసి పిస్తా గ్రీన్లో బ్యూటిఫుల్ అండి, ఇది ఫ్లవర్ డిజైన్. ఈ రెండు మాత్రం ఫ్లవర్ డిజైన్ వచ్చాయి, అంటే మనకి బాందినీ వీవింగ్ ఇదంతా కూడా సేమే ఉంటుంది. ఇలా ఆల్ ఓవర్ అంతా మనకి వీవింగ్, అక్కడ బర్డ్ వచ్చిన దగ్గర మనకి అలా ఫ్లవర్ బంచ్ లాగా వచ్చింది. ఇలా 2 సైడ్స్ కూడా బార్డర్ వస్తుంది. పళ్ళు కూడా ఇలా ఒక కొమ్మలాగా ఇచ్చారు ఫ్లవర్ డిజైను. దీనికి చివర జరీ లైన్ వస్తుంది, హ్యాండ్కి కూడా బార్డర్ వస్తుంది, ప్లెయిన్ బ్లౌజ్. కలర్ అయితే భలే ఉందండి, బ్యూటిఫుల్ కలర్. ఈ సారీ కూడా 4450. నెక్స్ట్ వచ్చేసి ఇందులో లక్స్ గ్రీన్ షేడ్, ఇది వచ్చేసరికి సేమ్ మనకి ఆ ఫ్లవర్ డిజైనే వచ్చింది. ఇలా ఆల్ ఓవర్ అంతా బాందినీ వీవింగ్ ఉంటుంది, చాలా బాగుంది కదా కలర్. ఇది బర్డ్ డిజైన్లోనూ ఉంది, ఫ్లవర్లోనూ ఉంది. సో ఇందులో కావాలో మీరు క్లియర్గా డిజైన్ అయితే పెట్టండి స్క్రీన్ షాట్ పెట్టేటప్పుడు. ఇది ఫ్లవర్, సేమ్ కలర్, యాజ్ ఇట్ ఈజ్ కలర్ చేసాం మనం లాస్ట్ టైం కూడా చేసాము, ఫాస్ట్గా చూసుకోండి. ఇది ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది, హ్యాండ్కి బార్డర్ వస్తుంది, చక్కగా ఉంది కదా. అన్నీ కూడా డీసెంట్ అండ్ బ్రైట్ కలర్స్ కూడా ఉన్నాయి. సో క్లియర్గా పెట్టండి. ఈ సారీ ప్రైస్ కూడా 4450. మీకు ఈ వీడియోలో ఏమైనా సారీస్ నచ్చినట్టయితే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి స్క్రీన్ షాట్ తీసి మీరు వాట్సాప్ ద్వారా సారీ బుక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు నేను కట్టుకున్నాను కదా డోలా, ఇది ఆల్రెడీ నేను లాస్ట్ టైం కూడా చేశాను, చాలా బాగుందండి, డీసెంట్ కలర్. రిపీట్ అడిగారు, మనకి ఇవైతే రెడీ టు డిస్పాచ్ 4 పీసెస్ ఉన్నాయి. ఫాస్ట్గా చూసుకోండి. ఇది ఈ కలర్ ఒక్కటే మనకి మల్టిపుల్స్ ఉంది, మిగిలిన కలర్స్ అన్నీ కూడా సింగిల్సే, అంటే చాలామంది అడిగారని మళ్ళీ చేయించాను అనమాట. ప్యూర్ డోలా వస్తుంది మనకి. దీనికి ఏమి కంచి బార్డర్స్ అలా రాదనమాట, ప్రింటెడ్ బార్డర్స్, చిన్న జరీ లైన్స్ ఉంటాయి లోపల. ఆల్ ఓవర్ అంతా మనకి ఇలా చెక్స్ వస్తుంది. డోలా అంటే తెలుసు కదా, మరీ ట్రాన్స్పరెంట్ ఉండదు, చక్కగా ఉందండి. కంఫర్ట్, లైట్ ఫాల్ ఉంటుంది, ఎవరైనా కట్టుకోవచ్చు. ఇది మనకి డోలా క్రేప్ వస్తుంది. 2 సైడ్స్ కూడా మనకి సేమ్ ఒక 3 ఇంచెస్ లెంత్లో మనకి అలా డిజిటల్ ప్రింట్ ఇచ్చారు, చాలా క్లాసీగా ఉంది. కలర్ వచ్చేసరికి లావెండర్ కలరే వస్తుంది, కానీ మన రెగ్యులర్ షేడ్ కాదు, కొంచెం ఇంగ్లీష్ కలర్ టోను, మరి సో బ్రైట్ కాదు, అలానే డల్గా కూడా లేదు, మీడియం షేడ్లో ఉంది, చాలా క్లాసీగా ఉంది, బాగుంటుందండి. ఇప్పుడు ఈ షేడ్స్ అన్నీ ట్రెండింగ్ కదా, చక్కగా చాలామంది అడిగారు అప్పుడు. చూసుకోండి, నేను నెంబర్స్ అయితే సేవ్ చేయలేదు,
మనకి ఇలా పళ్ళు వచ్చేసరికి ప్రింటెడ్ సేమ్ ఇక్కడ వచ్చిన డిజైనే వస్తుంది. చెక్స్ ఉన్నాయి, చిన్న జరీ లైన్స్ కూడా ఉన్నాయి. బ్లౌజ్ వచ్చేసరికి మనకి డోలా ఫ్యాబ్రికే వస్తుంది. ఇక్కడ చెక్స్ వచ్చాయి కదా, చెక్స్ రాకుండా వచ్చి దానిపైన మనకి ఇలా బ్లౌజ్ వచ్చింది. ఈ బ్లౌజ్ వేసుకుంటే శారీ చాలా బాగుంటుంది. నేను మిక్స్ అండ్ మ్యాచ్ వేసుకున్నా కానీ బ్లాక్, ఈ బ్లౌజ్ వేసుకుంటే ఇంకా బ్యూటిఫుల్ ఉంటుంది, చక్కగా ఉంటుంది. చాలామంది జరీ బార్డర్స్ అవి ఇష్టపడరు కదా, జర్నీస్కైనా కొంచెం రెగ్యులర్ ఆఫీస్ యూజ్ కల్లా చాలా బాగుంటుంది. ఈ శారీ ప్రైస్ వచ్చేసరికి 3350. మనకి ఇవైతే రెడీ టు డిస్పాచ్ 4 పీసెస్ ఉన్నాయన్నాను కదా, సేమ్ కలర్. ఎవరికి కావాలో హార్ష్గా చూసుకోండి. నెక్స్ట్ కలర్ వచ్చేసరికి బ్లూ షేడ్, మరి ఆనంద బ్లూ షేడ్లో కూడా ఇది కూడా అంతే మీడియం షేడ్, మరి బ్రైట్ కాదు, ఇంగ్లీష్ కలర్ టోను, చాలా బాగుంది. సేమ్ మనకి సేమ్ డిజైన్ వస్తుంది. 2 సైడ్స్ కూడా బార్డర్ పైన మళ్ళీ చిన్నగా ఇలా బ్లాక్ లైన్ లాగా ఇచ్చారు, అంటే మనకి తెలియడానికి అని చెప్పి. ఇదంతా కూడా మనకి ఇలా కోల్డ్ చెక్స్ వస్తుంది, చిన్న చెక్స్. చాలా కంఫర్ట్ ఉంది, ఫ్యాబ్రిక్ మాత్రం కంఫర్ట్, మెత్తగా ఉంది, చాలా నార్మల్ వెయిట్, లైట్ వెయిట్లోనే ఉంది. మనకి జరీ బార్డర్స్ అవి రాలేదు కాబట్టి డిజైనర్ స్టైల్ లుక్, కంఫర్ట్ ఉంటుంది. ఇది పళ్ళు వస్తుంది. బ్లౌజ్ వచ్చేసరికి ఇలా మనకి చిన్న బార్డర్ ఏదైతే వచ్చిందో అది ఫైన్ ఫ్యాబ్రిక్ ఉంటుంది. 1 మీటర్ బ్లౌజ్, చీర కన్నా కూడా పెద్దగా ఉందండి బ్లౌజ్ ఫ్యాబ్రిక్ వచ్చేసరికి. హైట్ అయితే చక్కగా డీసెంట్గా కావాలి అనుకుంటే కనుక చక్కగా చూడొచ్చు. ఈ శారీ కూడా 3350. నెక్స్ట్ వన్ వచ్చేసి ఎంత బాగుందో చూడండి. ఇది మెహందీ గ్రీన్ షేడ్, అంటే కొంచెం పెసర్ గ్రీన్ కన్నా కొంచెం డార్కర్ షేడ్. చాలా బాగుందండి కలర్ కూడా, అవసరం కదా. ఫాస్ట్గా అయితే చూసుకోండి. మరీ షైనీ కాదు, మీడియం షైన్. చక్కగా చెక్స్ ఉండడం వల్ల లుక్ అయితే బాగుంది. మనకి ఇక్కడ ఉన్న కలర్స్ కూడా శారీ కలర్ని బట్టి గ్రీన్, ఎల్లో అలా యాడ్ చేసేసరికి లుక్ అయితే చాలా బాగుంది. బ్యూటిఫుల్ కలర్. ఇది వచ్చేసరికి పళ్ళు కూడా మనకి సేమ్ డిజైన్ వస్తుంది. బ్లౌజ్ వచ్చేసరికి ఇదే ప్రింటెడ్ బ్లౌజ్ వస్తుంది. చాలా బాగుంది కదా. ఈ బ్లౌజ్ వల్ల లుక్ ఇంకా బాగుంటుంది, లైట్ ఫాల్ ఉంటుంది, కంఫర్ట్గా ఉంటుంది. ఈ శారీ కూడా 3350. ఇప్పుడు జర్నీ స్కర్ట్కి కూడా చాలా బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా సేమ్ డిజైన్లోనే పింక్ షేడ్, పింక్ అని మరి రాణి పింక్ కాదు, రూబీ పింక్లో కూడా ఒకలాంటి షేడ్ బాగుందండి. కొంచెం మెరూనిష్ పింక్లా ఉంది, బ్యూటిఫుల్ కలర్, డార్కర్ షేడ్. సేమ్ బోర్డర్ వస్తుంది. డిజైన్ వచ్చేసరికి ఇలా మ్యాంగో డిజైన్, బాక్సులాగా అలా ఒక డిజిటల్ స్టైల్లో ఇచ్చారు. అలా అంతా చెక్స్ ఉంటుంది, బ్రైట్గా ఉంది. ఇలా పళ్ళు వస్తుంది. పళ్ళు అన్నిటికీ మనకి అదే బోర్డర్ ఇచ్చిన డిజైన్ వస్తుంది. ఇది వచ్చేసరికి బ్లౌజ్ బాహుబలి ఉంది కదా. ఈ షేడ్ ఇక్కడ వస్తుంది కదా, వచ్చేసరికి లుక్ ఇంకా బాగుంది, చాలా బాగుంటుంది. బ్యూటిఫుల్ కలర్. మన రెగ్యులర్ కలర్స్ కాదు, చూసారు కదా మీరు. ఇవి మనం రెగ్యులర్గా ఎక్కువ మెరూన్ చేస్తాము, పింక్ చేస్తాం, కానీ ఈ షేడ్ చాలా డిఫరెంట్గా ఉంది. ఈ శారీ కూడా 3350. గ్రీన్ షేడ్ కానీ ఈ బ్లూ షేడ్ కూడా, ఇది జర్మన్ బ్లూ వస్తుంది. ఎంత బాగుందోనండి కలర్ అయితే. సేమ్ స్టైలే వస్తుంది, కాకపోతే బార్డర్ డిజైన్ మారింది. దీనికి వచ్చేసరికి మనకి ఇలా చెక్స్ బాక్స్ లాగా ఇచ్చి దానిపైన ఫ్లవర్ డిజైన్ వచ్చింది. బ్యూటిఫుల్ బ్రైట్ షేడ్, చాలా బాగుంది. రెగ్యులర్ కలర్ అయితే కాదు, బాగుందండి షేడ్ అయితే. మనకి నీలి బ్లూ, నావీ బ్లూ వస్తుంది కదా, ఈ బ్లూ షేడ్ అనేది చాలా చక్కగా ఉంది. ఇలా చిన్న చెక్స్, పళ్ళు సేమ్ ఇదే డిజైన్ ప్రింటెడ్ వచ్చింది. సేమ్ అదే బ్లౌజ్ వస్తుంది. బ్లౌజ్ కూడా డోలా ఫ్యాబ్రికే వస్తుంది. దీనికి చెక్స్ రాలేదు, శారీకి వచ్చిన చెక్స్ దీనికి రాలేదు. ప్రింట్ అయితే సేమ్ వస్తుంది. బ్యూటిఫుల్ డిజైనర్ స్టైల్. ఈ శారీ కూడా 3350. మనకి ఇవి చూడడానికి హడావిడిగా ఉండవు, కానీ కంఫర్ట్, నేను కట్టుకున్నా కదా, చాలా లైట్ వెయిట్లో ఉంది, కంఫర్ట్గా ఉంటుంది, క్లాసీగా ఉంటాయి. ఇలా చెక్స్, ఈ చెక్స్ కూడా ఎక్కడ గుచ్చుకునేది అయితే లేదండి, మెత్తగా ఉంది. ఇది వచ్చేసరికి గడప ఎల్లో షేడ్, చాలా బాగుంది కదా. సేమ్ డిజైన్ వస్తుంది. ఇలా 2 సైడ్స్ కూడా బార్డర్, అంటే ఫ్రిల్స్లో ఇవ్వలేదు, ఫ్రిల్స్ కంప్లీట్ అయ్యాక ఇచ్చారు. ఇలా పళ్ళు కూడా సేమ్ డిజైన్ వస్తుంది. దీనికి బ్లౌజ్ వచ్చేసరికి చికెన్ డిజైనర్ బ్లౌజ్ కదా, బ్యూటిఫుల్ ఉంది కలర్ కాంబినేషన్. ఈ శారీ కూడా 3350. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది చూడండి, కలర్ షేడ్ చూసారా, ఇందాక పింక్లోనే అది కొంచెం మెరూనిష్ పింక్లా ఉంది కదా, ఇది ఇంకొంచెం, ఇది పింక్లోకే వస్తుంది, ఇంకొంచెం డార్కర్ షేడ్. బాగుందండి షేడ్ అయితే. రెగ్యులర్ వచ్చే కలర్ అయితే కాదు, చెక్స్ వచ్చింది. 2 సైడ్స్ బార్డర్ మారించండి. ఇది వచ్చేసరికి బాక్సులు లాగా డిజైనర్ స్టైల్, కొంచెం కాశ్మీర్ సిల్క్ డిజైన్స్ ఉంటాయి కదా, ఆ స్టైల్ లాగా బార్డర్ ఇచ్చారు. బ్యూటిఫుల్ కలర్. అన్ని కలర్స్ డిఫరెంట్గా ఉన్నాయి కదా. ఇది
పళ్ళు వస్తుంది. సేమ్ ఇదే మనకి డోలాలోనే బ్లౌజ్ వస్తుంది. చక్కగా ఇలా డిజైనర్ సేమ్ ఏదైతే వచ్చిందో బార్డర్ అదే స్టైల్ ప్రింటెడ్ బ్లౌజ్ వచ్చింది. చాలా క్లాసీగా ఉంది, బ్యూటిఫుల్ ఉంది కదా. మనం రెగ్యులర్గా చూస్తే కలర్స్ కాదు, ఫ్యాబ్రిక్ బాగుంది, ఆ డిజైన్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి. ఈ సారీ ప్రైస్ కూడా 3350. మీకు ఈ వీడియోలో ఏమైనా సారీస్ నచ్చినట్టయితే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి స్క్రీన్ షాట్ తీసి మీరు వాట్సాప్ ద్వారా సారీ బుక్ చేసుకోవచ్చు. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కొత్తగా ఉన్న ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేయండి. నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ వస్తాయి, మీరు వెంటనే చూడవచ్చు. మన నెక్స్ట్ కలర్ వచ్చేసరికి బ్లూలో. ఇప్పుడు మనం ఒక బ్లూ చూపించాం కదా, దానికి దీనికి కూడా మళ్ళీ షేడ్ వేరియేషన్ ఉంది, బార్డర్ కూడా వేరు. సో క్లియర్గా స్క్రీన్ షాట్ పెట్టండి. ఏ కలర్ అయినా కూడా బాగుందండి. అన్నీ కూడా రెగ్యులర్ స్టైల్ కాదు, డిజైన్స్ కూడా కాదు. బాగుంది కదా, చాలా బాగుంది. చెక్స్ సేమ్ బార్డర్ వస్తుంది, 2 సైడ్స్ కూడా చిన్న బార్డర్. అంటే బార్డర్ అనేది మళ్ళీ జరీ కాదు, ప్రింటెడ్ బార్డర్ వచ్చి మనకి ఎంత కంఫర్ట్ ఫ్యాబ్రిక్ వస్తుంది. మనకి ఏదైనా కూడా క్వాలిటీని బేస్ అయ్యే ప్రైస్ అయితే ఉంటుంది. మనకి డాలర్లో కొంచెం తక్కువ నుంచి కూడా డాలర్ చూపిస్తాం కదా, అవి వేరు, ఆ స్టైల్ వేరు, ఈ ప్రింటింగ్ స్టైల్ వేరు ఉంటుంది. అంటే ప్రింటింగ్లో వాడే కలర్స్ని బట్టి కూడా మనకి ఏదైనా ప్రైస్ వేరియేషన్ ఉంటుంది కదా. ఇది పళ్ళు వస్తుంది, బ్లౌజ్ వచ్చేసరికి డాలర్లోనే. ఇది శారీలో చెక్స్, దీనికి చెక్స్ రాలేదంతే. చాలా బాగుందండి. మనం ఈ బ్లౌజెస్ ఏంటంటే వేరే వాటికి కూడా మిక్స్ అండ్ మ్యాచ్ వేసేసుకోవచ్చు. అంటే ఇలా అన్ని కలర్స్ ఉన్నాయి కదా, మల్టీ షేడ్స్ లాగా. బాగుందండి కలర్ కాంబినేషన్, కొత్తగా ఉంది, డీసెంట్గా ఉంది. ఈ సారీ కూడా 3350. నెక్స్ట్ కలర్ వచ్చేసరికి మెరూన్లోనే ఇంత మంచి షేడ్, సేమ్ చెక్స్ వస్తుంది, డార్క్ షేడ్, బ్యూటిఫుల్ కదా. లైట్ షైన్ ఉంది, ఆ గోల్డ్ చెక్స్ వల్ల మంచి లుక్ అయితే ఉంది. మరి పార్టీ వేర్ సారీస్ అని నేను చెప్పం, కానీ కంఫర్ట్గా కావాలనుకుంటే చక్కగా చూడొచ్చు. ఇది ఇలా పళ్ళు, సేమ్ డిజైన్ ఏదైతే వచ్చిందో అదే పళ్ళు, అదే డిజైన్తో బ్లౌజ్ వస్తుంది. దీనికైతే బ్లౌజ్ కూడా చెక్స్ వచ్చాయి. బ్యూటిఫుల్ ఉంది కదా, చాలా మంచి కాంబినేషన్, మంచి మెరూన్ షేడ్, మెరూన్ రెడ్ ఎక్కువ డామినేట్ చేస్తున్నట్టుంది, మంచి షేడ్ అండి. ఈ సారీ కూడా 3350. నెక్స్ట్ కలర్ వచ్చేసరికి ఈ కలర్ గుర్తుందా, నేను మొన్న అది లైన్స్ టిష్యూ జార్జెట్ వచ్చింది దాంట్లో కట్టుకున్నాను కదా, కొంచెం దగ్గర షేడ్, యాస్టిస్ కలర్ ఏం కాదు, కొంచెం సంపంగి ఎల్లో షేడ్ అనమాట. మెంతి ఎల్లో, సంపంగి ఎల్లో, అలా ఇంగ్లీష్ కలర్తోనూ. కానీ ఈ కలర్ ఎవరికైనా బాగుంటుందండి, ఎవరైనా కట్టుకోవచ్చు. చాలా బాగుంది కదా. అది కూడా 2 సైడ్స్ కూడా బార్డర్ వచ్చింది, సేమ్ డిజైన్లో బ్యూటిఫుల్ ఉంది. ఆ బ్లాక్ ఎక్కువ డామినేట్ చేసేసరికి కలర్ కాంబినేషన్ చాలా బాగా తెలుస్తుంది. బ్లౌజ్ వచ్చేసరికి మనకి ఇలా ప్రింటెడ్ బ్లౌజ్ వస్తుంది. ఆసమ్ కలర్, వావ్. చూసారా, ఇందులో మనకి ఎల్లో షేడ్ ఉంది, బ్లాక్ ఉంది, రెడ్ ఉంది, గ్రీన్ వచ్చింది. అలా మల్టీ వేరే శారీస్ ఏదైనా ప్లెయిన్ శారీస్ కూడా ఈ బ్లౌజ్ వేసుకోవచ్చు. బ్యూటిఫుల్, ఫాస్ట్గా చూసుకోండి. ఈ శారీ కూడా 3350. నెక్స్ట్ వచ్చేసి డోలాలో ఒక కలర్ మిస్ అయిందండి. ఆల్రెడీ పీచ్ కలర్ ఏదో పెట్టాం కదా, ఇది వచ్చేసరికి సంపంగ్ గ్రీన్ కలర్. ఇది మనకి పైవైపు చిన్న బార్డర్ వచ్చేసి, ఇవన్నీ కూడా మనకి ఎలా అంటే మైసూర్ సిల్క్ స్టైల్స్లో చిన్న పైన కడ్డీ బార్డర్ వచ్చింది, ఫ్లవర్ కింద వచ్చేసరికి అలా ఫ్లవర్ బంచ్ లాగా బార్డర్ ఇచ్చారు. చాలా బాగుంది కలర్ అయితే, బ్యూటిఫుల్ కలర్. గ్రీన్ కూడా ప్యారెట్ గ్రీన్ కాదు, అర్థమవుతుంది కదా కలర్ అయితే. వీడియోలో కూడా యాజ్ ఇట్ ఈజ్ వస్తుంది అనుకుంటున్నాను. లైట్ వెయిట్లో ఉంటుంది, బ్యూటిఫుల్. చిన్న చిట్ పళ్ళు వస్తుంది. దీనికి బ్లౌజ్ వచ్చేసరికి మనకి ఇలా సెల్ఫ్ మీనాకారి వీవింగ్తో వస్తుంది. ఇవి పార్సల్స్లో ఒక్కొక్క డబల్స్ ఉండటం వల్ల ఒక్కొక్క దాంట్లో మిస్ అయింది అనమాట షేడు. ఈ కలర్ ఇలా వస్తుంది. బ్లౌజ్ వచ్చేసరికి మీనాకారి వీవింగ్, 1 మీటర్ ఉంటుంది. ఈ సారీ ప్రైస్ వచ్చేసరికి 2450. నెక్స్ట్ వచ్చేసి చాలా లైట్ వెయిట్లో ఉంది. మన కంచి డోలాలో కూడా ఈ డిజైన్ చేసాం, గుర్తుంది కదా. మనం ఈ కలర్ ఒకటి మిస్ చేసాము. ఇది దమయంతి గ్రీన్, దమయంతి గ్రీన్కి చాలా బాగుంది. ఇదంతా మనకి చిన్నగా రంపౌంచ్ లాగా ఆల్ ఓవర్ అంతా వచ్చింది సిల్వర్ గోల్డ్తో. కింద వచ్చేసరికి బర్డ్ డిజైన్ వచ్చింది గ్యాప్ బోర్డర్లో, ఇలా గ్యాప్ బోర్డర్ వచ్చి బ్యూటిఫుల్ ఉంది. కలర్ అయితే మంచి ప్రైస్లో ఉంది. ఆల్ ఓవర్ అంతా ఉంటుంది. సేమ్ డిజైన్ ఆల్రెడీ నేను చూపించాను మీకు, కాకపోతే ఈ కలర్ ఒకటి మిస్ అయింది. ఇలా చిన్న పళ్ళు, నావీ బ్లూ కలర్తో మనకి ట్రాజల్స్ ఇచ్చారు కదా, అదే కలరు. చక్కగా ముంగా ఫ్యాబ్రిక్, బనారసి బుట్టి, చిన్న చిప్ వర్క్ కూడా ఉంది, బ్లూ కలర్. ఇలా కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చింది, మిక్స్ అండ్ మ్యాచ్. బ్లౌజ్కి బార్డర్. మన ఈ బ్లౌజ్ వేరే వాటికి కూడా చక్కగా పేరప్ చేసుకోవచ్చు. ఈ సారీ ప్రైస్ వచ్చేసరికి 2200. నెక్స్ట్ వచ్చేసి మనం ఇలా షేడెడ్ డాలర్లో కూడా చేసాం కదా, ఇందులో మళ్ళీ కొత్త కలర్స్ వచ్చాయి మనకి. మనం రెడ్ అలా చేసాం కదా, ఇది వచ్చేసరికి మెహందీ గ్రీన్లోనే కొంచెం లైట్ షేడు, డార్కర్ షేడ్, నాచు కలర్ ఉంటుంది సార్, ఆ గ్రీన్. బ్లాక్ అయితే కాదండి, ఇది గ్రీనే. ఇది వచ్చేసరికి మంచి ఫైన్ క్వాలిటీ ఉంది, డోలాలోనే ఫైన్ ఉంది. చిన్న బోర్డరు ఇక్కడ ఇలా మనకి
కాంతా స్టిచ్ లాగా జరీ వీవింగ్ వచ్చింది. అక్కడక్కడ కొంచెం థిక్గా లైన్ ఇచ్చారు. 2 సైడ్స్ కూడా బార్డర్, కింద వైపు మనకి కొంచెం పెద్ద కంచి బార్డర్ ఇచ్చారు, కడ్డీ బార్డర్ లాగా. చాలా లైట్ వెయిట్లో ఉంది. బ్యూటిఫుల్ షేడెడ్, మనకి బాగా ట్రెండ్ కదా షేడెడ్స్. చాలా బాగుంది కదా కలర్ అయితే. ఇలా పళ్ళు వస్తుంది. బ్లౌజ్ వచ్చేసరికి ఇలా కింద డార్క్ గ్రీన్ వచ్చింది కదా, అదే కలర్ భలే ఉందండి. బ్లౌజ్ కూడా మనకి ఇలా మీనాకారి వీవింగ్ వచ్చేసరికి చక్కగా 1 మీటర్ బ్లౌజు, మల్టీ కలర్స్. దాని పేరు ఉన్న మల్టీ కలర్స్ వల్ల మనం మిక్స్ అండ్ మ్యాచ్ వేసుకోవచ్చు. వేరే వాటికి కూడా పేరప్ చేసుకున్నా చాలా బాగుంటుంది. బ్లాక్లా అనిపించవచ్చు కానీ అసలు బ్లాక్ కాదు. బాగుంది కదా. ఈ శారీ ప్రైస్ వచ్చేసరికి 2150. మంచి ప్రైస్లో కూడా ఉన్నాయి, చక్కగా చూసుకోండి. చిన్న బార్డర్ వచ్చేసరికి మనకి ఎవరికైనా గిఫ్టింగ్ అయినా కూడా బాగుంటాయి, చిన్న చిన్న అకేషన్స్కి బడ్జెట్ రేంజ్లో. నెక్స్ట్ వచ్చేసరికి వైన్ షేడ్, పైన వచ్చేసరికి గ్రేప్ వైన్ షేడ్, కింద కూడా వైన్ షేడ్ కానీ డార్కర్ షేడ్. ఇది కూడా చాలా బాగుంది కాంబినేషన్, బ్యూటిఫుల్ ఉంది. మెత్తగా ఉందండి, ఎక్కడా గుచ్చుకునేది అయితే లేదు, కంఫర్ట్ ఉంది. కింద జరీ కూడా బాగుంది. షేడ్ అనేది కొంచెం వాటర్ జరీ అనమాట, అది గోల్డ్ కాపర్ మిక్స్డ్ జరీ. ఇది వచ్చేసరికి ఇలా చిన్న చిట్పళ్ళు. దీనికి బ్లౌజ్ వచ్చేసరికి కింద డార్క్ కలర్ ఏదైతే ఉందో ఆ వైన్ షేడ్ అదే కలర్ ఇచ్చారు. ఇలా తెలుస్తుంది కదా, సింగిల్ అయినా వేసుకోవచ్చు, ట్రాన్స్పరెంట్ లేదు. మనకి డోలా అనేసరికి ఎవరైనా కట్టుకోవచ్చు అండి, ఏజ్ గ్రూప్ వాళ్ళైనా. బ్యూటిఫుల్ ఉంది కదా. ఈ సారీ కూడా 2150. నెక్స్ట్ వన్ వచ్చేసి మెహందీ గ్రీన్ షేడ్లోనే ఇందాక ఒకటి చూపించా కదా, అది డిఫరెంట్ షేడు. ఇది వచ్చేసరికి కొంచెం పైన ఇలా పేడ కలర్ ఉంటుంది సార్, ఆ షేడ్ కలరు. కిందకి వచ్చేసరికి డార్కర్ షేడ్. బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్. అంటే మనకి రెగ్యులర్గా కొంచెం తక్కువే చూస్తాం ఈ షేడ్స్, ఈ గ్రీన్ షేడ్లో. చాలా బాగుంది, కొంచెం దగ్గర షేడ్స్. సో క్లియర్గా స్క్రీన్ షాట్ పెట్టండి. ఇలా చిన్న చిట్పళ్ళు వస్తుంది. కింద డార్క్ కలర్ గ్రీన్ ఏదైతే ఉందో అదే కలరు. అంటే మనం పింక్లో ఆరెంజ్లో ఎప్పుడు చూస్తాం కదా, ఈ కలర్స్ కూడా బాగుంటాయండి, కొత్తగా ఉన్నాయి, చక్కగా ట్రై చేయొచ్చు. ఇది బ్లౌజ్, బ్యూటిఫుల్. ఈ సారీ కూడా 2150. మంచిగా మనకి అసలు ఈ బ్లౌజే మనం విడిగా ఈ బ్లౌజెస్ చేపిస్తున్నాము. ఆ బ్లౌజెసే 550-600 ఉన్నాయండి ఇప్పుడు. ఆ బ్లౌజెస్ మనకి మంచి ప్రైస్లో వచ్చేస్తున్నాయి శారీతో పాటు. ఇది చూడండి, చాలామంది అడుగుతున్నారు. మొన్న నేను రెడ్కి మెరూన్ చేశాను, గుర్తుంది కదా. పింక్కి మెరూనిష్ రెడ్, మరి మెరూన్ కాదు, మెరూనిష్ రెడ్. ఇది కూడా బాగుందండి, దగ్గర కాంబినేషన్సే కానీ బ్యూటిఫుల్ బ్రైట్ కలర్. ఆ కింద జరీ బార్డర్ అయితే చాలా బాగుంది. ఇలా చిన్న చిట్పళ్ళు. బ్లౌజ్ వచ్చేసరికి కింద డార్క్ మెరూన్ రెడ్ షేడ్ వచ్చింది, చాలా బాగుంది బ్రైట్గా. ఈ సారీ ప్రైస్ కూడా 2150. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది కూడా బాగుందండి షేడ్ వచ్చేసరికి. పైన కొంచెం లావెండరిష్ బ్లూ, కిందకి వచ్చేసరికి డార్క్ వైన్ షేడ్. బ్లాక్ కాదు, ఇది కూడా బ్లాక్ కాదు, చాలా బాగుంది కదా. ఇది కూడా చిట్పళ్ళు వస్తుంది, అలా మెత్తగా ఉంది, ట్రాన్స్పరెంట్ లేదు. ఎవరైనా ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళైనా చక్కగా కట్టుకోవచ్చు. ఇదే కలర్ బ్లౌజ్ వచ్చింది, చాలా బాగుంది కదా. డార్కర్ షేడ్ వైన్లో కూడా, బ్లాక్ అయితే కాదు. బ్యూటిఫుల్ కాంబినేషన్. ఈ సారీ కూడా 2150. నెక్స్ట్ వన్ వచ్చేసి గ్రీనే. ఇది వాళ్ళ గ్రీన్లో ఎక్కువ షేడ్స్ చూపించినట్టున్నాను. కింద నాచు గ్రీను, పైన వచ్చేసరికి ముదురాకు పచ్చ, మామిడికాయ పచ్చ అంటాం కదా, ఆ గ్రీన్. దానికి కింద డార్కర్ షేడు. ఇది కూడా కింద బ్లాక్ లాగా కనిపించవచ్చు కానీ అస్సలు బ్లాక్ కాదు. ఇది చిన్న చిప్పల్లో బ్యూటిఫుల్ కలర్. ఇది కింద బార్డర్ షేడ్ వచ్చింది కదా, అదే కలర్. మనకి మల్టీ కలర్ భలే తెలుస్తుంది చూడండి. వేరే ఏ శారీస్కైనా చక్కగా పేరప్ చేసుకోవచ్చు. చిన్న చిప్ వర్క్ వచ్చేసరికి బ్యూటిఫుల్. వీటికి బ్లౌజెస్కి బార్డర్ ఏం రాదు, చాలా బాగుంది కదా కలర్ కాంబినేషన్. ఫాస్ట్గా అయితే చూసుకోండి. ఈ శారీ ప్రైస్ కూడా 2150. మనకి ఇవైతే మల్టిపుల్సే ఉన్నాయి, చక్కగా చూసుకోండి.